దేవుడు శ్రేష్టంగా ఎప్పుడు ఎంచుతాడంటే, నువ్వు కొద్దు కానుగితే నీ హృదయం దేవునికి అంగీకారంగా ఉంటే నువ్వు శ్రేష్టమైన దాను. అక్కడ కూడా మీ హృదయం దేవునికి అంగీకారంగా ఉంది, త్యాగంగా ఉంది. ఏం చేసింది? తనకున్న దానిలో జీవనం అంతా వేసేసింది. అంటే ఒక త్యాగం. ఆ త్యాగం ఎప్పుడు వస్తుంది? దేవుడంట లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి త్యాగం చేయగలిగాడు. హల్లెలూయా. నువ్వు నీ బిడ్డలను ప్రేమిస్తున్నావు కాబట్టి నీ కడుపు కట్టుకుని బిడ్డల కోసం త్యాగం చేసి బిడ్డలకు చూసుకుంటున్నావు. చూసుకోవడం అంటే ఒక ఆహారం విషయం చెప్పట్లే, బట్ట దగ్గర నుంచి తిండి దగ్గర నుంచి నీకు అవసరతలు ఉంటే నువ్వు ట్యాబ్లెట్లు కూడా మానేసి నీ వైద్యానికి ఖర్చు అయితే ఆ ఖర్చు ఆ కుమారుడు యొక్క స్టడీకి ఖర్చు పెడితే వాడికి ఒక భవిష్యత్తు ఏర్పడద్దని ఈ రోజున చాలామంది తల్లిదండ్రులు తమ మట్టుకు తాము వెనకంజ వేసి తమ బిడ్డల కోసం మన ప్రాణాలు పోతున్న ప్రాణాలకు తెగించి బిడ్డల్ని ఉన్నత స్థితిలో చూడాలనేటువంటి ఉద్దేశ్యంతో ఏం చేస్తున్నాం? కడుపు కట్టుకుంటున్నాం. అంటే ప్రేమ త్యాగాన్ని నేర్పుద్ది. అదేనా 2 నాణాలు వేసినటువంటి ఆమెకు దేవుడి మీద ఉన్నటువంటి ప్రేమ జీవనం అంతా ఆయనకు అప్పగించాలి, కానుక వెయ్యాలి. అది దేవునికి శ్రేష్టమైంది. హల్లెలూయా. హేబేలు శ్రేష్టమైనటువంటి వాడిగా దేవుని దృష్టిలో ఉన్నాడు. అయితే ఎందుకు కయ్యను కోపం వచ్చిందంటే, దేవుడు హేబేలు యొక్క అర్పణను అతన్ని అంగీకరించాడు, కయ్యను అంగీకరించలేనందున కోపం వచ్చింది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగుందో, ఎంత విడ్డూరంగా ఉందో. నువ్వెందుకు కొడుతున్నావే తమ్ముడిని అంటే, అమ్మ ఎప్పుడూ కూడా తమ్ముడు నిన్నే మెచ్చుకుంటుందిరా, అందుకే నీలో ఏమీ లేకపోయినా నేను నిన్ను కొడుతున్నాను. ఓహో, ఎప్పుడు చూసినా నన్నే అంటారు డాడీ, నిన్ను అనరు, అందుకే నిన్నేదోడు చెయ్యాలి నీ పుస్తకాలు పైన వేసాను. అంటే హేబేలు మీద కయ్యనికి ఎందుకు కోపం వచ్చింది? దేవుడు హేబేలును అంగీకరించాడు, హేబేలు అర్పణను అంగీకరించాడు. నన్ను అంగీకరించలేదు, నన్ను అంగీకరించకపోయినా పర్వాలేదు, వాడిని అంగీకరించాడు కాబట్టి నాకు లేచింది. మంచిదా ఇది? అసలు కయ్యను యొక్క కోపము సమంజసమా? ప్రభు కోపపడండి కానీ కోపంలో పాపం ఉండకూడదు. సూర్యుడు అస్తమించే లోపు మీ కోపం మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవాలి. మీ మానవుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని అంటే వాక్యాన్ని నెరవేర్చడానికి ఎంత మాత్రము దోహదపడదు. అలాంటప్పుడు కయ్యను యొక్క కోపం పాపముతో కూడిన కోపం. ఆ కోపములో అతడు ఏమనుకుంటున్నాడంటే, హేబేలును లేకుండా చేస్తా. ఏంటి కయ్యను? హేబేలును లేకుండా చేయడానికి ఏంటి నీకు అంత కోపం అంటే, దేవుడు నన్ను ప్రేమించట్లే, వాడిని ప్రేమిస్తున్నాడు. దేవుడు నన్ను అంగీకరించట్లే, వాడిని అంగీకరిస్తున్నాడు. దేవుడు నా అర్పణ అంగీకరించట్లే, వాడిని అంగీకరిస్తున్నాడు. కయ్యను ఒక్కసారి ఆలోచించు, దేవుడిని అంగీకరించట్లేదు, వాడిని అంగీకరిస్తున్నాడంటే వాడు దేవునికి అనుకూలంగా ఉన్నాడు. మరి నువ్వు దేవునికి అనుకూలంగా ఉంటే న్యాయాధిపతి నిన్ను అంగీకరించడా? అదంతా నాకు అనవసరం. నేను ఎలా ఉన్నా కూడా దేవుడు ఏమనాలి నన్ను? హలో, నేను ఎలా ఉన్నా దేవుడు ఏమనాలి నన్ను? నువ్వు మంచోడువు అనాలి, చెడ్డోడైనా కూడా మంచోడువు అనాలి. వాక్యాన్ని నెరవేర్చకపోయినా నా దీవెనలన్నీ నీ మీదకే పొంగి ప్రవహిస్తాయి అనాలి. నీకంటే ప్రేమించేవాళ్ళు నాకెవరూ లేరు అనాలి. నువ్వు ఏ చెత్త కార్యాలు చేసినా, ఏ చెత్త పరిస్థితిలో ఉన్నా, దేవుని వాక్యము పట్టదన్నట్టుగా ఉన్నా, నా దీవెనలన్నీ నీకే, నువ్వే నాకు ఇష్టడువు ప్రియుడు అని నీ పాట పాడాలి. దేవుడు అలా పాడ్డు. దేవుడు అలా పాడ్డు. కొంతమంది ఎదుటోడు ఎంత దౌర్భాగ్యుడైనా వాడి వల్ల ఏదన్నా వచ్చేదంటే పాటే. ఏ పాట అంటే, ఏమండి మీరంత మంచోళ్ళు, మీ అలాంటి వాళ్ళు అసలు ఎక్కడన్నా ఉంటారేంటండి, ఆడు మంచోడు కాకపోయినా నువ్వు మంచోడు అన్నావంటే నీకేదో బెనిఫిట్ కోసం. కానీ దేవుడు మనలాంటి మనస్తత్వం కలిగిన వాడా? ఆయన నీతి న్యాయ యథార్థతలు జరిగించేవాడు. ఆ మనస్సును మనల్ని ధరించమన్నాడు. ఆ మనస్సు మనం ధరిస్తేనే మారు మనస్సు అవుద్ది అన్నాడు. హల్లెలూయా. మనం ఆయన బాణీలోకి రావాలనే వాక్యం అంతా ఇచ్చాడు. ఎంతవరకు? చచ్చే వరకు. ఇప్పుడు కయ్యను యొక్క వైఖరి, కయ్యను యొక్క కయ్యను యొక్క పద్ధతి ఎలా అనిపిస్తుంది మీకు? ముద్దు పెట్టుకోవాలా? అయ్యయ్యో కయ్యను ఎంత మంచివాడు, దేవుడు అర్థం చేసుకోలేకపోతున్నాడు అన్నట్టుగా ఉందా? కొన్ని సందర్భాల్లో మన యొక్క పరిస్థితులు కూడా అలాగ ఉన్నప్పుడు దేవుడు మనల్ని అర్థం చేసుకోవట్లేదా, మనము దేవుడిని అర్థం చేసుకోవట్లేదా? కయ్యనులా ఉంటారండి చాలామంది. వన్ వే కయ్యనులా ఉంటారు. మనం ఇలా ఉన్నందుకేగా మనకు ఆ వాక్యం వచ్చింది.
మనం ఇలా అన్నందుకేగా వాళ్ళ మాట మాట్లాడాల్సి వచ్చింది. మన ప్రవర్తన ఇలాగ ఉన్నందుగా ముఖం మీద మాట్లాడాల్సి వచ్చింది. మనమే గనక పద్ధతిగా ఉంటే వాళ్ళ యొద్ద నుండి కూడా రెస్పాన్స్ ఎలా ఉన్నో, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతురు పద్ధతిగా. మొట్టమొదటగా మన హృదయం చివుక్కుమనే పరిస్థితి కలిగినప్పుడు నేను అంటాను, మొట్టమొదటిగా నీ వైఖరి ఎలా ఉంది, అందుకేనా చివుక్కుమనే పరిస్థితి నీకు వచ్చింది. ఒక్కసారి ఆలోచించుకో. ఆలోచించినప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి నీకేమీ కానరాలేదో నీవు నిర్దోషివి, వాడు లేదా ఆమె దోషి. అర్థమవుతుందా? కానీ కయ్యను ఇక్కడ అసలు దేవుడు ఎందుకు నన్ను అంగీకరించలేదు, వాడిని ఎందుకు అంగీకరించాడు, వీటినన్నిటిని కూడా పక్కన పెట్టి వన్ వేలో దేవుడు అన్నవాడు నన్ను అంగీకరించాలి, నన్ను అంగీకరించకపోతే వాడిని కూడా అంగీకరించకూడదు. కొంతమంది అంటారు కదండి, నేను ఫెయిల్ అయిపోయాను, ఆడు ఫెయిల్ అయిపోవాలి. నా బాధ అంతా నేను ఫెయిల్ అయిపోయినందుకు కాదు, ఆడు పాస్ అయినందుకు. పైశాచికం, సైకోతత్వం, మూర్ఖత్వం, దౌర్భాగ్యం, లెంపకాయలు తగులుతాయి ఇలాంటి వాళ్ళకి. అర్థమైందా? కయ్యను ఆ వైఖరిలో, ఆ వేలో, ఆ పద్ధతిలో ఉన్నాడు. దేవుడికి ఇష్టం లేదు. దేవుడు వైఖరి ఇప్పుడు కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. కయ్యను నీకు కోపమేలా, సత్క్రియ చేస్తే తలపైకెత్తుకోవా? నువ్వు సత్క్రియ చేయలేదయ్యా. వాక్యానుసారమైనటువంటి క్రియ లేదా పద్ధతి లేదా వైఖరి లేదా తత్వం లేదా నడవడి నీలో లేదు. సత్క్రియ చేస్తే నువ్వు నా ఎదుట తలెత్తుకుంటావు, కానీ నువ్వు సత్క్రియ చేయలేదనుకో, పాపము వాకిట పొంచి ఉంటుంది, అది నీ మీద ఏలద్దు, నిన్ను దానికి నీ మీద వాంచగలుగుద్ది అని చెప్పారు. ప్రభువు మాటను ఏమాత్రం పట్టించుకోలేదు, ప్రభువు హెచ్చరికను ఏమాత్రం తీసుకోలేదు. మన జీవితాల్లో కూడా దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుందని తెలిసినప్పుడు అలా చెప్తారులే అన్నావో నీ పతనమే, విర్రవీగావో నీ పతనమే. వాక్యానికి అనుకూలంగా ఆవిడికి ఎవరో చెప్పారులే, ఈవిడికి ఎవరో చెప్పారులే. ఒక్కటి దేవుడు చెప్తారు, రెండోది ఎవరో చెప్పారు, అది నీలో ఉందా లేదా, నో ప్రాబ్లం. ఇప్పుడంట పౌలు గారికంట ఒక కుటుంబం వలన తెలిసిందా లేదా పౌలు గారికి? ఆ కుటుంబం చెప్పిందా? నీలో ఉందని బాధపడతావా, వాడు చెప్పాడని బాధపడతావా? నీలో ఉంది కదా, ఎవరో చెప్తే ఏంటి, పాస్టర్ గారు ఎదురుగుండా చూసారేమో, లేకపోతే ఎవరో వచ్చి చెప్పారేమో, ఆయన అన్నీ నమ్మరేమో, అలాంటిది అలా వెళ్తాడే నీ భోగోతం బయటెట్టేసాడేమో దేవుడు, లేకపోతే దర్శనం ద్వారా చెప్పేశారేమో. ఎవరో చెప్పారనేది కావాలా? వాక్యము ద్వారా నీతో మాట్లాడుతుంటే నీ మార్పు నీకు కావాలా? నువ్వు మారితే బాగుపడతావా? పాస్టర్ అమ్మ గారికి ఎవరో చెప్పేశారని ధ్యానంలో ఉంటే బాగుపడతావా? అదో గతి పాలైపోతావు. నీకు మొత్తానికి ఎవరు చెప్తే ఏమైంది, నీలో ఉందా లేదా అది చూసుకో ఫస్ట్. అది దేవుడు చెప్పినా, మనుషుల ద్వారా బయలుపరచబడిన, స్వరం వినిపించి మాట్లాడిన, కళలైనా, దర్శనాలైనా, స్వప్నాలైనా, లేదా నీ బ్రతుకే ఎదురుగుండా చూపించేసిన, ముందు నీ బ్రతుకులో ఉందంటే నువ్వు మారితే బాగుపడతావు, మారకపోతే బాగోకుండా అయిపోతావు. చెప్పాడు దేవుడు, నువ్వేంటో కయ్యను చెప్పాడు. కయ్యనికి కోపం ఎందుకు వచ్చిందో దేవుడు మాట్లాడుతుంటే అసలు కయ్యను కోపం వచ్చిందా లేదా కయ్యనికి తెలీదా? తెలుసు కదా. అయ్యయ్యో నిజమే నాకు కోపం వచ్చింది అనుకున్నాడా? దేవుడు సర్వాంతర్యామి కాబట్టి నా కోపం ఎందుకు వచ్చిందో దేవుడు తెలుసు కాబట్టి, వాడి మీదే నా కోపం ఉంది కాబట్టి, అయ్యో బాబోయ్ దేవుడు మాట్లాడుతున్నాడే, సెట్ రైట్ అవ్వాలి అనుకున్నాడా? అనుకోలేదంట. దేవుడు మాట్లాడినా హేబేలుతో మాట్లాడి, మంచిగా మాట్లాడి, పొలము పనులకు తీసుకొని వెళ్ళి అక్కడ మీద పడి చంపాను. అంటే దేవుని ఒక్క వాక్యం వచ్చినా కూడా మీద పడి చంపాడు. ఇదేం పెద్ద ఆయన్ని అనుకోకర్లే, మనలోనే ఉన్నాయి ఇలాంటి క్రియలు. దేవుని వాక్యం ఏదైతే చెయ్యొద్దని చెప్తుందో అదే చేస్తారు ఇంటికి వెళ్ళి. దేవుని వాక్యం ఏదైతే హెచ్చరిస్తుందో అదే మళ్ళీ కనబడుద్ది మన జీవితాల్లో. ఏదైతే ఉండకూడదో త్రెంచుకోండి, కత్తిరించుకోండి అని చెప్తారో అవే మరలా రిపీట్ అవుతాయి మన జీవితంలో. కయ్యను లాంటి వాళ్ళం కాదండి. కయ్యనేమో ఆ బాణి, మనమేమో ఈ బాణి. క్రైస్తవ సమాజం అంతా దేవుని వాక్యం వస్తుంటే అసలు ఎందుకు వచ్చిందో, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది కదా అనేటువంటి గ్రహింపో లేదు. మన బాణి మనదే అంటే మన దారి గోదారే.
ఇంక ఏ దారి ఉండదు మనకి. ఇంకా గోదావరిలోకి వెళ్ళి సూసైడ్ చేసి చచ్చిపోయినోడు నరకం పోతాడు, దేవుని వాక్యము విని విశ్వసించి దేవుని వాక్యములో కట్టబడని వాడు నరకం పోతాడు. ఇద్దరు దారి ఓ దారే కదా, అందుకే అన్నాను మన దారి గోదావరి అని. అంత ఉంది లోపల అర్థం.